హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం సవ్యసాచి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాం. అంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ బ్లౌజ్ కటింగ్ సింపుల్ పద్ధతిలో చూపించండి అని. ఈ బ్లౌజ్ ఏంటంటే ఎవరికైతే అంటే షేప్ ఫ్రంట్ పార్ట్లోని షేప్ లాగా ఉండాలి కానీ సూదిగా ఎత్తిపెట్టినట్టుగా ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటారో వారికైతే సూపర్గా సెట్ అవుతుందండి. చక్కగా షేప్ వస్తుంది కానీ ఎక్కడా కూడా సూదిగా ఎక్కడ ఉండదన్నమాట. అలా ఇష్టపడే వాళ్ళకైతే చక్కగా ఈ బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ ట్రెండీలో ఏంటంటే మనకి చెస్ట్ అనేది సూదిగా లేకుండా ఉండాలి, అలాగని చెప్పేసి మరీ అనిగినట్టు కాకుండా షేప్ కూడా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇలాంటి బ్లౌజ్ మోడల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. సరేనండి, ఇప్పుడు కటింగ్ కోసం అని చెప్పేసి నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అదే రకంగా లైనింగ్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ 38 సైజ్ బ్లౌజ్ అండి. ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇది మీరు ఇలాగే మెథడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. కాకపోతే చెస్ట్ మార్కింగ్ నడుము మార్కింగ్ మారుతాయి. సరేనండి, ఇప్పుడు ఇది నేను లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి కోరంచులు ఎప్పుడు కూడా మనం బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తాం సేమ్ కోరంచులు ఒకవైపుకి వచ్చేటట్టుగా పెట్టుకున్నాం, ఫోల్డింగ్ ఏమో మన వైపు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్కి డీప్ నెక్ అయితేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ అన్నా బ్యాక్ పార్ట్ అన్నా. లేదండి బ్యాక్ పార్ట్ మనకి అంటే మనకి షోల్డర్ దూరం నుంచి షోల్డర్ సన్నంగా ఉండి చక్కగా రౌండ్ తిరుగుతూ ఉండాలన్నమాట. అలాగని చెప్పేసి షోల్డర్ జారకూడదు. పెద్ద నెక్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి షోల్డర్ జారినా సరే బాగోదు. ఇప్పుడు ముందు పొడవు అనేది పెట్టుకుందాం. ఫస్ట్ నాకు 14 ఇంచులు పొడవు కావాలంటే దానికి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి పొడవు పెట్టుకుందాం. ఈ పైన లైన్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 15 ఇంచులకి నేను ఒక మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఫస్ట్ అనేది పొడవు అనేది మనం పెట్టేసుకుంటే తర్వాత మిగతా మార్కింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇటువైపు నుంచి కూడా కొద్దిగా దూరంగా సేమ్ అదే రకంగా ఇటువైపు 15 పెట్టాం కదా, అదే రకంగా అటువైపు కూడా 15 ఇంచులకి పెడితే లైన్ అనేది మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇలా స్కేల్తోని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేయండి. ఆ తర్వాత మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే డీప్ నెక్ అన్నామో సైజు పెద్ద సైజులో అయినా సరే షోల్డర్ తక్కువ పెట్టుకోవాలి. అప్పుడే మీకు షోల్డర్లు అనేది జారవు. నేనైతే 5 ఇంచీలు మాత్రమే షోల్డర్ అనేది పెడుతున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్కి 5 ఇంచీలకి ఇలా మార్కింగ్ అనేది చేసాం. తర్వాత షోల్డర్ చిన్నది చేసాం కదా అని చెప్పేసి మళ్ళీ చంకదింపు అన్నది చిన్నది చేయకూడదు. ఎప్పుడు ఎలా అయితే పెట్టుకుంటారో అలాగే 6 ఇంచులకి చంకదింపు అన్నది మార్కింగ్ చేశాం. ఏ పెద్ద సైజు వాళ్ళకన్నా సరే 6 నుంచి 6.5 బాగా 44, 50 అయితే ఇంకంతకన్నా ఎక్కువ ఉండదండి. 6 ఇంచులకి ఇటువైపు నుంచి కూడా ఒక మార్కింగ్ చేస్తే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగా చంకదింపు దగ్గర లైన్ గీసాను. ఎల్ షేప్ వచ్చింది కదా. ఎప్పుడైతే మనం షోల్డర్ చిన్నది చేసామో ఇక్కడ చంక రౌండ్ అనేది కొద్దిగా పెద్దది పెట్టుకోవాలి. అంటే 1.5 ఇంచుకి పెట్టుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు 1.25కి పెడతాం కదా, దీనికి 1.5కి పెట్టి ఇలాగా రౌండ్ తీసుకోండి. ఇక్కడ కూడా చంక రౌండ్ అనేది తగ్గించేసారు అంటే కనుక బాగా ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పెంచే దాన్ని బట్టి కూడా ఇది మార్చుకుంటాం. సైజ్ వచ్చేసి 38 ఇంచులకి కటింగ్ చేద్దాం. అందరికీ యూజ్ అవుతుంది. చిన్న సైజు వాళ్ళు అయితే 1 కుట్టు వేసుకుంటే వాళ్ళకి సరిపోద్ది. బాగా పెద్ద సైజు వాళ్ళు అయితే ఒక 2 కుట్లు విప్పుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు 38 సైజులకి మనకి 4వ వంతు వచ్చేసి 9.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది 9.5 ఇంచులకు పెడుతున్నాను. నడుము మార్కింగ్ నేను ఇప్పుడు తీసుకోవట్లేదండి. సేమ్ ఎంత ఉంటే అంత నేను చెస్ట్ మార్కింగే పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేస్తున్నాం. తర్వాత 2 ఇంచులకి ఖర్చులకు అనేది ఒక మార్కింగ్ పెట్టండి. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 32 ఇంచులు కానీ 4వ వంతు అన్నది తీయలేదు. మనకి తర్వాత మళ్ళీ కటింగ్కి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి. సరేనండి, 2 ఇంచులకి ఎక్స్ట్రా మార్జిన్ అయిన తర్వాత మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి పెడుతున్నాను. ఇలా మనం షోల్డర్ 5 పెట్టాం, ఇప్పుడు 3 పెట్టాము అంటే మధ్యలోని 2 ఇంచుల గ్యాప్ అనేది మిగిలింది. స్టిచ్చింగ్ చేస్తే 1.5కి వస్తుంది. సరేనండి, షోల్డర్ సన్నంగా ఉంటుంది. ఇది డీప్ నెక్ అనుకుంటున్నాం కాబట్టి డీప్ వచ్చేసి పైనుంచి కిందకి 11 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాం. ఇలా 11 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచులు పెట్టాం కదా పైన, కింద కూడా సేమ్ అంతే 3 ఇంచులు పెట్టి పైనుంచి కిందకి లైన్ అన్నది ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత చక్కగా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ మన ఇష్టం, రౌండ్ షేప్ అనేది లేదు, ఆకు మోడల్ కూడా ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా రౌండ్ అనేది నెక్ ఇచ్చుకుంటాం. ఇక్కడ హుక్స్లు అనేవి బ్యాక్ పార్ట్కి వస్తాయి కాబట్టి ఫోల్డింగ్ మీదే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అంతా మీకు ఎప్పుడు నేను చూపిస్తాను కదండి, చాలా సింపుల్ పద్ధతిలోనే మనం
స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసాం అలా కటింగ్ చేసేసాం. బ్యాక్ పార్ట్ని హుక్స్లో వస్తాయి. అలాగని చెప్పేసి ఓపెన్ వే పెట్టి కటింగ్ చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా కూడా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్లో నేను ఆ టిప్స్ అన్ని చెప్తాను. సరేనండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇది పక్కన పెడదాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడానికి ఒక చార్ట్ పేపర్ కానీ లేదంటే ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. కొద్దిగా వైట్గా ఉన్న పేపర్ తీసుకున్నారంటే ప్లెయిన్ కలర్లోని మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ టైం మీరు ట్రై చేస్తున్నప్పుడు. ఇది డబుల్ ఫోల్డ్ అవసరం లేదండి, పేపర్ కదా, సింగిల్ మీదే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఈ అంచుకు పెట్టి ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఖర్చుల నుంచి ఇంతవరకు అదే రకంగా ఈ సైడ్ జాయింట్ల వైపు ఈ మొత్తం లెంత్ అంతా ఈ పొడవు కూడా మొత్తం అంతా కూడా ఇలాగా డ్రా చేసేయండి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ మెడవెడల్పు కూడా ఇలా కొద్ది దూరం వరకు ఇలా స్ట్రైట్గా ఉన్నంత వరకు కొద్దిగా ఇలా లైన్ డ్రా చేసేయండి. ఆ తర్వాత ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ వేలు ఇలాగ ఒక వేలు ఇలా పెట్టి చక్కగా ఇక్కడ కార్నర్ పాయింట్ తీయండి. సరిపోయిందండి. ఇంతవరకు మనం చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత ఈ ఫస్ట్ షోల్డర్ అనేది మనం జాయింట్ ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ని తీద్దాం. మనం చంకదింపు 6 ఇంచులకు పెట్టాం కదా, కరెక్ట్గా 6 ఇంచులదే డాట్ ఉందో లేదో చూసుకోండి. సరే, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా లైన్గా ఇలా కలిపేసి ఇక్కడ నుంచి ఈ లైన్ కూడా ఇలా కలిపేయండి. ఇలా కలిపేస్తే మీకు పర్ఫెక్ట్గా మనకి ఈ ఎల్ షేప్ అన్నది రావడం అన్నది ఇంపార్టెంట్ అనమాట. చంకదింపు అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ తర్వాత ఈ 2 ఇంచులు ఖర్చులు ఉన్నది కదా, ఈ ఖర్చులు మార్కింగ్ కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఇది ఎక్స్ట్రా మార్కింగ్లో ఉన్న ఖర్చులు అని చెప్పేసి. సరేనండి, ఇలా మనం మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచులని రాసుకోండి, గుర్తుంటుంది. ఇది ఖర్చులకి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి మనం లోత్ అనేది తీసుకోవాలి. రౌండ్ అనేది 1 ఇంచుకి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ 1.5 ఇంచుకి పెట్టాం కదా, 6 ఇంచు తగ్గించి 1 ఇంచుకి ఇక్కడ ఈ షేప్ అనేది ఇచ్చుకున్నాం. ఇలా చంక రౌండ్ మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత అందంగా ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఆటోమేటిక్గా చంకదింపు అన్నది వచ్చేసింది. దాని తర్వాత మనం ఈ మెడ అనేది చూద్దాం. మెడ అన్నది అంటే మనం ముందు కింద నుంచి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మెడ ఎంత డీప్ వచ్చిన తర్వాత మళ్ళీ అర్థం కాదు. కాబట్టి చూడండి, ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి మనం ఏం చేస్తాం, 2 ఇంచులు పొడవు తగ్గిస్తాం కదా. మీకు సింపుల్ పద్ధతిలో అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. అదే 2 ఇంచుల్ని ఇప్పుడు తగ్గిద్దాం. కింద నుంచి పైకి లెంత్ అనేది 2 ఇంచులు. ఇది షేప్ బెల్ట్ అని చెప్పేసి తగ్గించే కొలత ఎప్పుడు కూడా మనం పెట్టుకునేదే. దాని తర్వాత ఏం చేస్తాం, హుక్స్ల దగ్గర చేసి దాని మీద 1 ఇంచుకి మనం షేప్ ఇచ్చుకుంటాం. సరేనండి, ఇక్కడ నుంచి మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి షేప్ కోసం అని చెప్పేసి పైకి ఒక మార్కింగ్ చేస్తాం కదా, సేమ్ అదే మార్కింగ్ ఇప్పుడు కూడా చేసాం. ఇక్కడ దాని తర్వాత షేప్లో వచ్చిన తేడా ఏంటంటే ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర చేసి ఒక 6 ఇంచు డౌన్ చేసి షేప్ అనేది తీస్తాం. ఇక్కడ చూసారు, ఇలా మనం ఫోల్డ్ అంటే మనం హుక్స్ల దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ 6 ఇంచు చేసి ఇక్కడ ఇలా షేప్ ఇస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఇదే లైన్ మీద మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇదే లైన్ మీద ఇలా షేప్ ఇచ్చాం. చూసారు, చాలా ఈజీ అనమాట. ఇదే లైన్ మీద ఇక్కడికి 3 ఇంచుల దగ్గరికి షేప్ ఇచ్చాం. దాని తర్వాత ఇక్కడ కూడా రౌండ్ వస్తుంది. ఇప్పుడు డాట్ మార్కింగ్ పెట్టేసుకుందాం. మనం ఈ బ్లౌజ్కి మనం డాట్ వెడల్పు ఎంత పెట్టాలనుకుంటున్నాము, మరీ ఎక్కువగా నార్మల్ డాట్ అనుకోండి, అదే ఎక్కువ పెట్టుకోవచ్చు, 2.5 పెడతాం. మామూలుగా అయితే 2 ఇంచులు పెట్టండి సరిపోద్ది. 3 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి డాట్ మార్కింగ్ అన్నది పెట్టాం. ఈ మధ్య గ్యాప్ అన్నది 2 ఇంచులు అనమాట. ఈ 2 ఇంచులకి సెంటర్ పాయింట్ ఏమొస్తుంది, 1 ఇంచు వస్తుంది. అంటే 2 ఇంచుల్ని సగం చేస్తే మధ్యలో భాగం 1 ఇంచుకి మార్కింగ్ పెడతాం. అంటే ఈ మార్కింగ్ నుంచి మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో అంటే ఈ రెండింటికి సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ పెట్టాం. ఈ సెంటర్ పాయింట్కి హుక్కుల దగ్గరికి ఎంత ఉన్నది అన్నది చూసుకోండి. మనకి 4 ఇంచీలు వస్తుంది. ఆటోమేటిక్గా 3 ఇంచీల దగ్గర నుంచి డాట్ స్టార్ట్ చేసాం. 1 ఇంచు ముందుకి సెంటర్ పాయింట్ వేస్తే 4. ఆ 4 అనేది ఇక్కడ కూడా ఉండాలి. ఈ 4 అనేది పైనుంచి కూడా ఉండి ఇలా స్ట్రైట్గా చిన్న డాట్ మార్కింగ్ పెట్టుకోండి. లైన్ గీసేయవద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. ఒక చిన్న డాట్స్ కింద మార్కింగ్ చేసుకోండి. ఇది స్ట్రైట్ అనమాట. ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఏంటనేది తెలుసుకోవాలి. మనం ప్రిన్సెస్ కటింగ్కి చెస్ట్ పాయింట్ ఎలా తీసుకుంటాం, 10 ఇంచీలు డీప్ అనేది పైనుంచి కిందకి తీసుకుంటాం. పైనుంచి కిందకి ఎప్పుడు కూడా చెస్ట్ పాయింట్ అనేది 10 ఇంచులకి వస్తుంది. బాగా చిన్న సైజు వాళ్ళకైతే 9.5, మిగతా వాళ్ళందరికీ కూడా 10 ఇంచులకి చెస్ట్ పాయింట్ వస్తుంది. ఈ గీత మీద 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి డార్క్గా లైన్ గీసుకోండి. ఇది మనకి చెస్ట్ మార్కింగ్. ఇక్కడ నుంచి డాట్ మార్కింగ్, ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఇది డాట్ మార్కింగ్. చూసారా ఎంత ఈజీగా మనకి డాట్ వచ్చిందో. నార్మల్ డాట్ ఎలా వేసుకుంటామో అదే, కాకపోతే సెంటర్ పాయింట్ చూసుకోవాలి, చెస్ట్ లెంత్ చూసుకోవాలి. దాని తర్వాత ఇలా కిందకి ఈ 2 ఇంచులు షేప్ బెల్ట్ కోసం తీసాం కదా,
దానికి కూడా కిందకి ఇలా స్ట్రైట్గా లైన్ ఇలా గీసేయండి. అయిపోయిందా? డాట్ మార్కింగ్ అన్నది మనకి అయిపోయింది. చాలా సింపుల్ అనమాట, ఏమీ లేదండి ఇందులోని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటాం కదా, ఇది కొద్దిగా పైకి షేప్ ఇచ్చుకుంటాం. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇప్పుడు నేను గీస్తున్న లైన్ అన్నది ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే మీకు అర్థం కావాలని ఇక్కడ మహా అయితే ఒక ఇంచు డీప్ నుంచి ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇలా రౌండ్ వస్తుంది, చూస్తున్నారా? మనం ఇలా మొత్తం ఇలా షేప్ అనేది రౌండ్ ఇచ్చుకుంటాం. కానీ ఇక్కడ కొద్దిగా నేను పైకి ఇస్తున్నాను, బాగా పైకి ఇస్తున్నాను, సరేనా? ఇక్కడ ఇలా రౌండ్ షేప్ వచ్చింది కదా. సపోజ్ ఇలా మనకి రౌండ్ రావాలనుకోండి, ఇలా మనం మార్కింగ్ అన్నది ఒకసారి నేను డార్క్గా చేస్తాను మీకు అర్థం అవడం కోసం అంతే. అసలు మనకి ఇక్కడ ఎందుకు రౌండ్ తీయాలి అంటే ఈ మనకి చెస్ట్ షేప్ అన్నది రౌండ్ రావడం కోసం ఇక్కడ మనం ఇలా తీస్తున్నాం. షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ కలిపి ఒకే పీస్ అన్నది వస్తుంది, అంటే దీన్ని యోక్ అంటారు. ఈ యోక్ అన్నది ఏంటంటే మొత్తం ఈ కింద నుంచి షేప్ బెల్ట్ నుంచి సైడ్ జాయింట్ల వరకు ఒక పీస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత మరీ సైడ్ జాయింట్ల దగ్గర కరెక్ట్గా మనం యోక్ తీస్తే బాగోదు, కాబట్టి సైడ్ జాయింట్ కన్నా ముందుకి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అది నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు చంక భాగం నుంచి ఈ డాట్ దగ్గర నుంచి చంక భాగంకి ఇలా క్రాస్గా పెట్టి మనం చంక భాగం దగ్గర ఉన్న డాట్ మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచులకి చేసుకోవచ్చు, 3.5కి కూడా పెట్టుకోవచ్చు. నేను 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది ఇలా ఇక్కడి నుంచి ఇలా పొడవు 3.5 ఇంచులకు పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టాను, పెడితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసారు ఇలా కలిపాను, చూసారా? ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇంచీ టైప్ పెట్టి అక్కడి నుంచి 3.5 ఇంచులు డీప్ అనేది నేను ఇలా అంటే డాట్ లెంత్ అనేది ఇక్కడి నుంచి మార్కింగ్ చేశాను. దాని తర్వాత పై వైపు నుంచి ఒక 1/4 ఇంచ్ డిఫరెంట్లోని చూసారు, ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తున్న దాని దగ్గర నుంచి పై వైపుకి ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ నుంచి మళ్ళీ ఇలా ఒక డాట్ మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాం, అంటే అక్కడ కుట్టు పడాలన్నమాట. ఇప్పుడు మనకి హుక్కుల దగ్గర నుంచి వచ్చి ఒక డాట్ ఉంటుంది కదా, హుక్కుల దగ్గరకు డాట్ వేస్తాం కదా క్రాస్ కటింగ్, ఆ డాట్ వేద్దాం. కింద నుంచి 2 ఇంచులకి ఎప్పుడు కూడా మనం మార్కింగ్ అనేది చేస్తాం. షేప్ బెల్ట్ కటింగ్ చేసేసిన తర్వాత మనం అంచు దగ్గర నుంచి కింద నుంచి పైకి 2 ఇంచులకి డాట్ మార్కింగ్ పెట్టి 2.5 ఇంచులకి లెంత్ పెడతాం. ఈ పొడవు అన్నది 2.5 ఇంచీలు పొడవు, డాట్ పొడవు 2.5 ఇంచీలు. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఈ అంచు దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇలా ఒక లైన్ గీద్దాం. అంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు డాట్ మార్కింగ్లు పెట్టుకుంటాం కదా, సేమ్ అంతే, ఏమీ తేడా లేదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఒక 1/4 ఇంచ్ ఇటువైపుకి, సరేనండి, మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట, ఆ చివరి లైన్కి ఈ చివరి లైన్కి డాట్ అనేది. ఇప్పుడు ఇలాగ మనకి 3 డాట్లు అయిపోయినాయి. మనం నార్మల్ డాట్స్ ఎలా వేసుకున్నాం. ఇప్పుడు డీప్ వచ్చేసి కనీసం 8 ఇంచీలన్నా సరే ఈ డీప్ అన్నది పెట్టుకోవాలి. మనం 6.5 పెట్టుకునే డీప్ని 8 వరకు దించితే మరి పరిస్థితి ఏంటండి అని అనుకోవచ్చు, భయపడొద్దు. ఇక్కడ మనకి 3 ఇంచీలు వెడల్పు కదా, ఇక్కడ కూడా 3 ఇంచీలు వెడల్పు పెట్టాం. వెడల్పు ఎక్కువైంది, డీప్ కూడా ఎక్కువైపోయింది, కానీ రౌండ్ తీయం. రౌండ్ ఎప్పుడైతే తీస్తామో అప్పుడు మీరు అనుకున్న ప్రాబ్లం అన్నది వస్తుంది, కిందకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఆకు మోడల్ ఇలా ఇచ్చేటప్పటికి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, ఈ ఏరియా అన్నది ఇలాగ క్లోజ్ అయిపోద్ది, కాబట్టి మనం అనుకున్నట్టుగా చెస్ట్ మీదకి రాదు. ఈ షేప్ అన్నది బాగానే వస్తుంది కానీ డీప్ అనిపించదు అన్నమాట, సరేనండి. ఇలా మీరు అనుకున్న డీప్ అనేది అనిపించదు, ఇలా చక్కగా పెట్టుకోవచ్చు. 8 ఇంచీల వరకు ఇలా పెట్టుకుని ఇక్కడ చిన్నది ఆకు మోడల్లోని ఇక్కడ చిన్న షేప్ ఇచ్చుకోండి అంతే. ఇదే లైన్లోని మనకి ఈ డిజైన్ అన్నది ఉండాలి, సరేనండి. చూసారా, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మనకి వెడల్పుగా ఉండదన్నమాట, చక్కగా మనకి సరిపోద్ది. ఇలా 8 ఇంచీలకి డీప్ ఇచ్చుకున్నాం. ఈ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం 3 ముక్కల కింద మనం కటింగ్ చేయాలి. ప్రిన్సెస్ కటింగ్కి అయితే ఇలా మనం కటింగ్ చేస్తాం, ఇదే మార్కింగ్ని ప్రిన్సెస్ కటింగ్ అయితే డాట్ నుంచి ఇక్కడ చేస్తాం. ఇప్పుడు ఇది రివర్స్లోని ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా రివర్స్ కట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసాం. ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ కూడా కనీసం 1.5 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇది మన ఫిట్టింగ్ లైన్ నుంచి ఈ లైన్ ఫిట్టింగ్ లైన్ నుంచి లోపలికి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్తో పాటు సైడ్ జాయింట్ వైపు కూడా ముక్క కంటిన్యూ కావాలి కదా, అందుకని. ఇది చూసారు, ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసాం 1.5 ఇంచు. ఈ 1 అంటే మనకి ఈ 2 ఇంచుల ఖర్చులు ఇటువైపు వదిలేయండి. మనకి ఫిట్టింగ్ లైన్ నుంచి 1.5 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ అనేది మళ్ళీ చేసాం. చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ముందే మనం ఆల్రెడీ షేప్ ఇచ్చుకోవడం వల్ల
అందంగా షేప్ అనేది ఉంది. ప్రత్యేకించి ఇక్కడ రౌండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రౌండ్లోనే ఈ లైన్ని ఇలా కలిపేద్దాం. చూసారు, ఇక్కడ నుంచి ఈ రౌండే ఇలా వస్తుంది. ఇది కటింగ్ అన్నది అవ్వదు. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా అన్నది ఒక పీస్ వస్తుంది. అర్థమవుతుంది కదా ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా. ఇలా ఒక పీస్ వస్తుంది, మధ్యలోది ఒకటి వస్తుంది, మెడ దగ్గర ఇంకొక పీస్ వస్తుంది. ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అనమాట, ఈజీ మెథడ్, ఏమీ లేదండి అసలు. మనం అనుకున్నది ఏంటంటే డాట్స్ కట్ట అన్ని మైనస్లు చేసేసి పార్ట్ల కింద డివైడ్ చేసి మళ్ళీ స్టిచ్ చేయడమే. సరేనా. ఇప్పుడు అవుట్లైన్ కటింగ్ చేశాను కదా, ఇప్పుడు మెయిన్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ నెక్ కటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఈ మెడ అనేది ఇక్కడ అందంగా షేప్ అనేది చక్కగా ఇలా రావాలి. ఇలా వంపు తిరిగినట్టు వచ్చి ఆకు మోడల్ అనమాట, అందంగా మోడల్ రావాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా నెమ్మదిగా ఇలా కటింగ్ చేసేయండి. ఎక్కడ వంకర లేకుండా మెడ అన్నది నీట్గా కట్ చేయండి. మెడ పాయింట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా యోక్ అనేది కటింగ్ చేసేద్దాం. ఈ పార్ట్ని ఇలా తీసుకొద్దాం. ఇక్కడ మరి ఇక్కడ చూసారు, ఇక్కడ షేప్ వచ్చింది కదా, అందంగా ఇలా మనం మార్కింగ్ చేసిందే కటింగ్ చేద్దాం. ఏది కూడా ఎక్స్ట్రాగా ఏది తిప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న రౌండ్ వచ్చేటట్టు ఇలా చూసుకుని ఈ లైన్ 1.5 ఇంచు మార్కింగ్ చేసాం కదా, ఈ లైన్కి ఇలా తీసుకొచ్చేయండి. అయిపోయిందా. ఇప్పుడు ఇది యోక్ అనమాట. ఇది మొత్తం షేప్ బెల్ట్తో పాటు సైడ్ జాయింట్తో పాటు కలిపి ఒక పీస్ వస్తుంది కింద. ఇది మనకి సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. మనం పెట్టినప్పుడు షేప్కి అది సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ కింద లైన్ నుంచి ఇక్కడ నుంచి ఈ బయట లైన్కి ఈ షేప్ ఇలా కంటిన్యూగా కటింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగానే కట్ చేయండి. ఈ రకంగా ఈ డాట్తో కలిపి డాట్ అనేది మెడ ముక్కలోకి వచ్చేసింది. చూస్తున్నారా, ఇది ఒక పీసు, ఇది ఒక పీసు. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి మనం తీయకుండా అలాగే కటింగ్ చేసి మళ్ళీ అతికిస్తే ఏమవుతుందంటే మనం కట్ చేసింది ఇది డాట్స్ పాయింట్స్ మనం కట్ చేసింది మళ్ళీ అతికించినట్టు ఉంటుంది కాబట్టి షేప్ రాదు. మనకు అనుకున్న చెస్ట్కి లూజ్ కావాలి కదా, ఆ షేప్ రాదు. ఆ షేప్ రావాలంటే కంపల్సరీ డాట్ మైనస్ చేయాలి. చూసారు కదా, ఈ డాట్ అనేది నేను మార్కింగ్ చేస్తాను. ఈ డాట్ పాయింట్కి ఒక చిన్న కట్ పెడదాం, అర్థమవుతుంది ఇది డాట్ మార్కింగ్ అని. సరే, నేను ఇక్కడ ఒక చిన్న కట్ అనేది ఇలా పెట్టాను. దీని తర్వాత ఈ చంక భాగంలో మనకు ఒక డాట్ ఉంది కదా, ఆ డాట్ని కూడా ఇలా మైనస్ చేసేయాలి. మనం గీసుకున్న గీతని కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా చూసారు, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఈ లైన్కి కట్ చేసామంటే అవతల డాటు ఈ డాటు కూడా మనం మైనస్ చేసాం. ఇప్పుడు ఈ కింద ముక్కకి జాయింట్ చేస్తే ఏమవుతుంది, షేప్ వస్తుంది. డాట్స్ మైనస్ చేయకపోతే మనం కట్ చేసాం, అతికించాం, చప్టాగా ఉంటుంది, మనకి షేప్ రాదు. కాబట్టి డాట్స్ అనేవి మైనస్ కంపల్సరీగా చేయాలి. అంటే మనం డాట్లు ఇక్కడ కుట్టట్లేదు, డాట్లు ఎక్కడ కనిపించవు, కంటిన్యూ స్టిచ్చింగ్ వెళ్ళిపోద్ది, ప్రిన్సెస్ కటింగ్ టైపు. ఇప్పుడు ఈ డాట్ని కూడా మైనస్ చేయాలి. మెయిన్ డాట్ మైనస్ చేయాలి అంటే కటింగ్ చేసేయాలి యాక్చువల్గా, కానీ అర్థం కాదు. ఇది ఒక 2 ముక్కలు అయిపోద్ది, మళ్ళీ దాన్ని ఇంకొక ముక్క కింద కటింగ్ చేయాలి. దాని బదులు సింపుల్ పద్ధతి ఏంటంటే ఈ డాట్ దగ్గర అటువైపు లైన్కి ఇటువైపు లైన్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ డాట్ ఫోల్డింగ్ వచ్చేసి ఈ గీత, ఈ చివరి గీతది ఆ చివరి గీత మీదకి ఇలాగా ఫోల్డ్ చేసి డాట్ని మైనస్ చేసేసాం. ఇప్పుడు ఇది చూసారా, ఇక్కడ నుంచి ఇలాగా మైనస్ చేసాం. మైనస్ చేసినప్పుడు కొద్దిగా ఇక్కడ షేప్ దగ్గర కొద్దిగా పైకి లెగుస్తుంది కాబట్టి పేపర్ని కొద్దిగా ఇలా నొక్కితే ఆటోమేటిక్గా మీకు కొద్దిగా ఇలా షేప్ వచ్చేస్తాయి. వచ్చింది చూసారా. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఇలా మనకి వీ షేప్ వచ్చినట్టుగా వచ్చింది. దీన్ని మైనస్ చేద్దాం. ఇది కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చిన్నది ఇలాగా ట్రిమ్మింగ్ చేయాలి కంపల్సరీగా. లేదంటే అవతల పీస్ని ఇటువైపు జాయింట్ చేసేటప్పుడు ఈ వీ షేప్లో ఉన్నది డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. కాబట్టి ఇలాగా మైనస్ చేస్తాం. చూసారా, చక్కగా ట్రిమ్ చేస్తే షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ డాట్ మైనస్ చేసాం కదా, ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ చేసేటప్పటికి క్లాత్ ఎలాగా మనకి వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు దాన్నే ఇక్కడే పేపర్ మీద మైనస్ చేసేసాం కటింగ్ చేయకుండా. ఇది చూసారు కదా, ఇలాగా. లేదంటే కటింగ్ చేసన్నా సరే ఇక్కడ నుంచి ఇలా పెట్టి తర్వాతే ఆ పీస్ కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా జాయింట్ అవుతుంది, మీకు ఆటోమేటిక్గా సరిపోద్ది అనమాట. సరేనండి. ఇప్పుడు ఇదే మెయిన్ అనమాట, ఇదే షేప్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఇది పైకి లెగుస్తూ ఉంటుంది పేపర్ కాబట్టి ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు పైదేమో 1వ నెంబరు, కిందది 2వ నెంబరు వేసాం. మనకి 2 పీసులు అయిపోయినాయి. ఈ కింద డాట్ది చూసారు, ఇక్కడ డాట్ది ఇలాగ పెట్టాం కదా, ఇది కూడా మైనస్ చేద్దాం. ఈ 2 లైన్లు కూడా
మనం ఇలా మైనస్ కంపల్సరీగా చేయాలి. చేయకపోతే ఇది పెద్దదైపోద్ది, అది చిన్నదైపోద్ది. ఇప్పుడు ఈ డాట్ ఇక్కడ కూడా డాట్ మైనస్ చేసేసి ఆ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా ఫోల్డ్ చేసేస్తే ఆటోమేటిక్గా డాట్ లెంత్ అనేది మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టేద్దాం. ఇది ఒకటి చూసారా, ఇది ఇక్కడ ఇలాగా మనకి జాయింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి కొద్దిగా రౌండ్ తిరిగేటట్టుగా ట్రిమ్మింగ్ చేసుకుందాం. ఇక్కడ చిన్నది ఇలా అంతే, ఎక్కువ వద్దండి. ఇలా చిన్న రౌండ్ తిరిగేటట్టుగా చిన్న ట్రిమ్ చేసుకుంటే సరిపోద్ది. జాయింట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండకుండా అనమాట. దాని తర్వాత ఇలా పెట్టేటప్పుడు ఇక్కడ కూడా ఏదైనా వీ షేప్లో వచ్చి ఉంటే కనుక ఇక్కడ చిన్నది లైట్గా ఇలా షేప్ అనేది తీసుకోండి. మీకు కరెక్ట్గా రౌండ్ వచ్చిందంటే కనుక తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నేను చిన్నది ట్రిమ్ చేద్దాం. నాకు చిన్నది తేడా ఉన్నా సరే నాకు నచ్చదు, అసలు చిన్నదన్నా సరే ట్రిమ్ చేస్తాను. చూసారా, ఇది రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇది కింద ఫస్ట్దేమో మెడ మొక్క దగ్గరకు వచ్చేది 1వ నెంబరు, మధ్యలోది 2వ నెంబరు, ఈ యోక్ షేప్ బెల్ట్ ఉన్న యోక్ పట్టినేమో 3వ నెంబరు అనుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అన్నవి 3 పీసులు వచ్చాయి కదా. ఇక్కడ 1, 2 కదా, ఇక్కడ 3వ నెంబర్ అని వేసేద్దాం. మీకు అర్థమవుతుంది తర్వాత. సరేనండి. ఇప్పుడు ఈ పార్ట్స్ని మనం ఇప్పుడు లైనింగ్ మీద ఎలా కటింగ్ చేద్దాం అన్నది చూద్దాం. ఈ యోక్ అనేది 3వ నెంబర్ ఉంది చూసారా, ఇది మాత్రం ఫోల్డింగ్ మీద కంపల్సరిగా ఉండాలి. కటింగ్ చేసేటప్పుడు కంగారు పడవద్దు. దాని తర్వాత మిగతా 1వ నెంబర్కి 2వ నెంబర్కి మనకి ఫోల్డింగ్ లేకపోయినా పర్లేదు. సరేనండి. ఈ 3వ నెంబర్ దానికి మాత్రం కంపల్సరిగా మనకి ఫోల్డింగ్ అన్నది ఉండాలి, ఫోల్డింగ్ అటువైపు. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి పెట్టి నేను ఇలా మార్కింగ్ ఎలా ఉన్నది అలాగే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రతిదీ కూడా పార్ట్లు అనేవి జాయింట్ చేయాలి. ఈ 3 పార్ట్స్ జాయింట్ చేయాలి అంటే మార్జిన్ కావాలి. ఇప్పుడు ఆ మార్జిన్ ఎలా తీసుకోవాలన్నది చూద్దాం. ఈ 3వ పార్ట్కి లోపల వైపు మార్జిన్ తీసుకోవాలి. జస్ట్ లోపల వైపు, ఎక్కువ వద్దండి. ఎక్కువ ఉంటే మీ బ్లౌజ్ తేడా వచ్చేస్తాయి. జస్ట్ 1/4 ఇంచ్ మాత్రమే మీకు ఎక్స్ట్రా మార్జిన్ కావాలి. ఎందుకంటే కుట్టు అనేది 1/4 ఇంచులోనే కుడతాము. ప్రతి పార్ట్కి 1/4 ఇంచ్ తీసుకుంటే 1/4 ఇంచ్ అంచు పెట్టుకొని కుడితే మీకు ఆటోమేటిక్గా మీకు ఖర్చులు అనేవి వచ్చేస్తాయి. అంతే తప్ప అతిగా 1/2 ఇంచుకి 1 ఇంచుకి మీరు ఈ ఎక్స్ట్రా ఖర్చులు తీయొద్దు. కరెక్ట్గా 1/4 ఇంచ్ అన్నది అది కూడా లెవెల్గా ఉండాలి. సరేనా. ఇది చూసారా, 3వ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2వ పార్ట్ అనేది ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టినప్పుడు మనకి ఎటువైపు 2వ పార్ట్కి 2 వైపులా కూడా మనం 1/4 ఇంచ్ ఖర్చులు ఉండాలి. ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్, కింద వైపు జాయింట్ వస్తుంది, పై వైపు జాయింట్ వస్తుంది పాపం దీనికి. ఇక్కడేమో చంక భాగం. ఇక్కడ ఎలా ఉన్నది అలా ఫస్ట్ నేను డ్రా చేసేస్తున్నాను. ఈ చిన్న చిన్న సైడ్లు ఉన్నాయి చూసారా, అది ఒకటేమో చంక భాగంలోకి, ఒకటేమో మనకి హుక్స్ల దగ్గరికి వస్తుంది. కాబట్టి అటువైపు మనం 1/4 ఇంచ్ మార్జిన్ తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడే తీయాలి. ఇప్పుడు ఇది 2వ నెంబర్ కదా, గుర్తుపెట్టుకోండి. 2వ నెంబర్ ముక్కకి ఇటువైపు ఇక్కడ 1/4 ఇంచ్ తీయాలి. ఇది చూసారు, ఇక్కడ 1/4 ఇంచ్ అన్నది ఈ రౌండ్కి తీయాలి. అటువైపు ఉన్న నా వైపు ఉన్న దానికి కూడా 1/4 ఇంచ్ అన్నది ఇలా తీయాలి. కరెక్ట్గా లెవెల్గా తీయండి. ఇక్కడ మళ్ళీ తీయకూడదు. చూసారా, ఇక్కడ ఈ రెండిట్లో తీయకూడదు. ఈ 2 సైడ్లు మాత్రమే తీస్తున్నాయి. ఎక్కడైతే జాయింట్ అవుతుందో అక్కడే తీయాలి. చంక భాగం దగ్గర జాయింట్ అవుతూ, అలాగే హుక్కల భాగం దగ్గర కూడా జాయింట్ అవుతుంది. కాబట్టి ఆ 2 వైపులా 2 అంచులకి 1/4 ఇంచ్ అన్నది మనం మార్జిన్ తీసుకుని అవుట్ లైన్ నుంచి ఈజీగా ఇలా కటింగ్ చేసేయండి. కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా వంకర లేకుండా ఉండాలి. ఈ 1/4 ఇంచ్ మార్జిన్ అంటే ఖచ్చితంగా 1/4 ఇంచ్ మార్జినే ఉండాలి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే ఇంచు టేప్తో కూల్చుకున్నా సరే ఈ లైన్ అనేది గీసుకోండి. ఈ రకంగా 2వ నెంబర్ ముక్క అనేది మనం కటింగ్ చేసేసాం. ఇప్పుడు 1వ నెంబర్ ముక్కను ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఇది 1వ నెంబర్ వైపు జాయింట్ అవుతుంది కాబట్టి చిన్న కట్ పెడుతున్నాను. అయినా తెలిసిపోద్ది, ఇటువైపుకి రౌండ్ షేప్ ఉంది కాబట్టి అది యోక్కి జాయింట్ అవుతుంది. ఇప్పుడు 1వ నెంబరు ఈ సైడ్ ఉన్న ముక్కలు మనకి సరిపోతాయి. ఇప్పుడు చూసారా, ఇలా ఇది మెడ భాగం ఎలా ఉన్నది ఫస్ట్ అలాగే డ్రా చేసేసిన తర్వాత ఎక్కడ పెంచుకోవాలి ఏంటనేది ఆలోచించుకుని మనకి ఎక్కడ జాయింట్ అవుతుందని ఒక 5 నిమిషాలు ఆలోచించండి. ఎక్కడ జాయింట్ వస్తుందో అక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ అనేది పెంచుకోండి. అంతే తప్ప కంగారు పడవద్దు. ఇది చంక భాగం, ఇది షోల్డర్. సరేనండి. ఇప్పుడు ఈ 1వ నెంబర్ ముక్కని తీస్తాం. ఇప్పుడు జాయింట్ అనేది షోల్డర్ దగ్గర అవ్వదు, మెడ దగ్గర అవ్వదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ భాగం మాత్రమే జాయింట్ అవుతుంది. 2వ భాగానికి ఈ భాగాన్ని జాయింట్ చేస్తాం. ఇక్కడ మాత్రమే 1/4 ఇంచ్ మార్జిన్ అనేది పెంచుకోవాలి. అర్థమవుతుంది కదండి. ఎక్కడ అవసరం లేదు. చంక భాగం దగ్గర గట మీరు జాయింట్ మనం మార్జిన్ పెంచాల్సిన అవసరం లేదు. ఇది 1వ నెంబరు. చక్కగా ఇలా మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మెడ దగ్గర మాత్రం ఈ వంపు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇలా రావాలి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత
ఇక్కడికి తీస్తాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ నుంచి ఇలా కటింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా చంక భాగం మార్కింగ్ అనేది ఇలా కట్ చేస్తాం, షోల్డర్ దగ్గర కట్ చేస్తాం. చూసారా 1వ నెంబర్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో ఇది చూడండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇలా పెట్టాము, ఇక్కడ మాత్రమే మనం మార్జిన్ అనేది పెంచాం. ఈ సైడ్ని చంక భాగం దగ్గర కానీ మెడ భాగం దగ్గర కానీ మనం పెంచలేదు, ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ మార్జిన్ పెంచాం. అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. హ్యాండ్ కటింగ్లో ఏమీ లేదండి, మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఎల్బో వరకు కూడా మనం హ్యాండ్ కటింగ్ చూసుకోండి, అందంగా ఉంటుంది ఈ బ్లౌజ్కి. మనం బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ అంతా కొలిచితే 11 ఇంచీలు వచ్చింది, 11.5 వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించి 10.5 ఈ 4 ఫోల్డ్ ఉంటే సరిపోద్ది అనమాట. నాకు ఇక్కడ అతుకు అనేది పడుతుంది. ఫస్ట్ ఈ క్లాత్ని కింద వైపు లైన్గా ఉందో లేదో చూసుకుని ఎడ్జెస్ ఎగుడు దిగుడు ఉంటే ఒక లైన్ గీసుకొని కటింగ్ అన్నది చేసేసుకుందాం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అంతా కొలిచిన తర్వాత ఎంత ఉంటే దానికి 1 ఇంచు తగ్గించుకుని ఫోల్డింగ్ పెడితే సరిపోద్ది. నాకు 11.5 ఉంది, 1 ఇంచు తగ్గిస్తే 10.5 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి సరిపోద్ది అనమాట. ముందు 2 పొరలు నేను తగ్గించాను, ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తే సరిపోద్ది లైనింగ్కి. సరేనండి, పెద్ద జాయింట్ అయినా పర్లేదు. ఇప్పుడు 10 ఇంచీలు నాకు పొడవు కావాలి, నేను 11 ఇంచీలు 1 ఇంచు కలుపుకొని 11 ఇంచీలకి నేను ఇలా మార్కింగ్ అన్నది చేసేసాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలిపి ఇలా డ్రా చేసేసాను. ఇప్పుడు పొడవు వచ్చేసింది కదా, వెడల్పు కూడా తీసేసాం. చంకదింపు వచ్చేసి గీత నుంచి కిందకి 3.5 ఇంచీలు, ఖర్చులేమో 2 ఇంచులకు లోపలికి. ఆ తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచీలు లైన్ గీసాం. ఈ 2 ఇంచీల నుంచి ఇక్కడికి షేప్ ఇచ్చేసుకున్నాం. దాని తర్వాత లూజ్ వచ్చేసి 6 ఇంచీలు, 6 ఇంచ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. ఆ తర్వాత 2 ఇంచీలు మనకి ఖర్చులు. ఇక్కడ మామూలుగా మనకి లైన్ అన్నది ఇది ఫిట్టింగ్ లైను, ఇది ఖర్చుల లైన్. ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చేసేద్దాం. ఈ హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత మనకి ముక్క కూడా అతుకు వస్తుంది కాబట్టి చూసారు కదా, ఇలా కటింగ్ తీయగా ఈ మాత్రం ముక్క అనేది ఇక్కడ నుంచి చూసారు ఫోల్డింగ్ వచ్చింది, ఫోల్డింగ్ కట్ చేసేయండి, ఈ ముక్క మనకి అతుకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మనం వేస్ట్గా మిగిలిన సైడ్ ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఇది కూడా 2 పొరల మీదే ఉంది. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అన్నది మార్జిన్ తీసుకోండి. మార్జిన్ తీసుకొని ఇప్పుడు ఆ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్క అంచులు అన్నవి ఈ మనం గీసిన గీత మీదకి వచ్చే వరకు ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక పిన్ అన్నది ఇలా పెట్టి సెట్ చేసి వెనక్కి తిప్పండి. తిప్పిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న మనకి హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేస్తే కనుక మనకి కావాల్సిన తక్కువైన ముక్క అన్నది వచ్చేస్తుంది. సరే, జాయిన్ చేసేసుకోవడమే. ప్రతి బ్లౌజ్కి మనకి అతుకు అనేది వస్తుంది పెద్ద సైజులకి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి బుటా వచ్చింది, మామిడి పిందుల్లా వచ్చాయి. ఆ మామిడి పిండి యాంగిల్ ఎలా ఉందో చూసుకుని అటువైపు కోరంచుల వైపు ఇలా ఫోల్డ్ చేశాను. 4 మడతల మీద ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అనేది తీసేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ బ్లౌజ్ పీస్ అన్నది ఇవన్నీ అరేంజ్ చేస్తే మనకి సరిపోతుందా లేదా అన్నది. ఆ తర్వాతే కటింగ్ చేయండి. ఫస్ట్ ఇలా నేను చెక్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ బట్టి ఫస్ట్ హ్యాండ్ తీయవలసి వచ్చింది, హ్యాండ్ తీసేస్తాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ కొద్దిగా కట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా పార్ట్ని ఇలా ఉంది కదా, ఫోల్డింగ్లు అనేవి మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి ఐరన్ చేసేస్తానండి. ఐరన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఉంది కదా, చూసారు కదా, మనకి మామిడి పిండి యాంగిల్ అనేది కింద నుంచి ఇలా పైకి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ పెట్టుకుంటే అందంగా వస్తుంది. ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలాగా అరేంజ్ చేసేయండి. మనం ఇది ఫోల్డింగ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఈ 3వ నెంబర్ ఉంది చూసారా, యోక్ అనేది, ఈయనకి మాత్రం కంపల్సరీగా ఫోల్డింగ్ అన్నది ఉండాలి. లైనింగ్ ఎలా అయితే ఫోల్డింగ్ పెట్టామో ఇది కూడా ఫోల్డింగ్ అన్నది కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే మీకు అతుకొచ్చిందో అప్పుడు మీకు కొలత తేడా వస్తుంది. కంపల్సరీగా ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఈ 2వ నెంబర్ అన్నది మనకి ఫోల్డింగ్తో సంబంధం లేదు, 2 పీసులు కావాలంతే. ఇక్కడ అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. 1వ నెంబర్ అన్నది ఇక్కడికి ఇలా పెట్టిన తర్వాత ఈ చక్కగా ఎక్కువగా అతిగా ఓవర్ మార్జిన్ తీసుకోకుండా నీట్గా ఈ పీసులు ఎలా ఉన్నాయో అలాగే కటింగ్ చేసేయండి. చూసారు కదా, 1వ నెంబర్ అన్నది నేను ఇక్కడ సెట్ చేశాను. మొత్తం మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. నేను మొత్తం ముక్కలన్నీ ఇలా కటింగ్ చేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో. ఇవి ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న విషయాల గురించి నేను స్టిచ్చింగ్ క్లాస్లోనే చెప్తాను. సరే అండి, అప్పటి వరకు పేపర్ కటింగ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లోని స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది స్టిచ్చింగ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి సవ్యసాచి మోడల్లో ఏంటంటే బ్యాక్ పార్ట్ హుక్స్లు వస్తాయి, ఫ్రంట్ పార్ట్ ఏమో
హుక్స్లు రావటి, కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని కొద్దిగా డీప్గా పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫస్ట్ మనం ఈ లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ వైపు మెడకి కరెక్ట్గా సెంటర్ పాయింట్లోని, అలాగే లైనింగ్ మెడ సెంటర్ పాయింట్ కరెక్ట్గా కలిసేటట్టు పెడితే మిగతా పార్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా అవి సెట్ అవుతాయి అనమాట. చూసారా, ఇలా సెంటర్ అనేది ఫస్ట్ మెడకి సెంటర్ అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఇలా పిన్, ఒకవేళ బిగినర్స్ అయితే కనుక పిన్స్ పెట్టేసుకుని మీరు స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇలా పట్టుకుని మొత్తం రౌండ్ అంతా నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే మనం చుట్టూ స్టిచ్చింగ్ చేస్తామో ఆ రకంగా కరెక్ట్గా ఒకలాగే పెట్టుకుని ఇలా నెక్ కూడా, షోల్డర్ ఏంటి అంతా కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని సెంటర్లో ఒక పిన్ పెడుతున్నాను. తర్వాత మొత్తం రౌండ్ అంతా స్టిచ్చింగ్ చేసేయడమే, ఇంకా అంతకన్నా ఏమీ లేదండి. ముందు ఏంటంటే లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. సరేనండి, ఇలా ఇక్కడ పిన్లు, షోల్డర్ దగ్గర కూడా పిన్లు పెడితే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంచులన్నీ కూడా స్టిచ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూద్దాం. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా లైనింగ్ కన్నా ఒరిజినల్ పీసులు ఉంటే కనుక ఇలా కటింగ్ చేసి ట్రిమ్ చేసి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఒకసారి జాయింట్ చేసుకుందాం. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుందాం. సరేనండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని ఇలా ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, మనం 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబర్ అని పార్ట్స్ మనం ఒక్కొక్క పార్ట్కి 2 పీసులు, అంటే 3వ నెంబర్ పార్ట్ మాత్రం ఒక పీసు, 1వ నెంబరు, 2వ నెంబరు 2 పీసులు చొప్పున మనం కటింగ్ చేసుకున్నాం. ఇలా లైనింగ్ని ఓపెన్ చేసి ఏ రకంగా అయితే మనకి షేప్ ఉందో అలా, చూసారా, రైట్ సైడ్ వైపు మనకి ఒరిజినల్ పీసు, రాంగ్ సైడ్ వైపు ఏమో మనకి లైనింగ్ ఉండేటట్టుగా ఇలా ఫస్ట్ అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత 4 పలకలుగా, అంటే 4 వైపులా కూడా చక్కగా ఇలా అంచుల్ని స్టిచ్ చేసి లైనింగ్ ఒరిజినల్ పీసుల్ని జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ ముక్కలు జాయింట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా లాగకుండా అందంగా ఎలా అయితే అంచులు ఉన్నాయో అలాగే ఒకసారి ఇలా జాయింట్ చేసేయండి. చూసారు, ఇలా ఫస్ట్ ఎప్పుడు కూడా లైనింగ్ అన్నది మనకి పై వైపు ఉండేటట్టు చూసుకుంటే కనుక లైనింగ్ అంచు అంటే స్టిచ్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ రకంగా ఇది 2వ నెంబర్ పార్ట్ అండి. మనకి మెడ దగ్గర ఉన్నది 1వ నెంబరు, తర్వాత 2వ నెంబరు, ఆ తర్వాత యోక్ పాయింట్ అంతా కూడా మనం 3rd నెంబర్ అని చెప్పేసి రాసుకున్నాం కదా, ఆ మొత్తం కూడా మనం లైనింగ్ని జాయింట్ చేసేస్తాం. ఇది 1వ నెంబరు. ఇది కూడా ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇలా మనకి ఇలా ఓపెన్ చేయండి. తర్వాత ఇటువైపు నుంచి ఇలా పెట్టండి. చూసారు కదా, ఇది నెక్ ఉన్న పార్ట్ అనమాట. దాని తర్వాత ఇలా ఫస్ట్ నెక్ వైపుని పర్ఫెక్ట్గా ఉండేటట్టు స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా పార్ట్స్ అన్నీ కూడా మనకి సెట్ అయిపోతాయి. ఈ రకంగా ఇది కూడా మొత్తం 4 వైపులా కూడా అన్ని పార్ట్స్ కూడా లైనింగ్ అనేవి ఇలాగ అటాచ్ చేసేసుకోవాలి. ఇదే రకంగా ఈ 1వ నెంబర్ 2వ పార్ట్ని కూడా జాయింట్ చేసేయండి. తర్వాత జాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంచుల వైపు ఏమైనా సరే మనకి ఒరిజినల్ పీస్ ఎక్కువగా ఏమన్నా ఉంటే కనుక అది ట్రిమ్ చేసి తీసేసుకోండి. నేను ఎప్పుడు కటింగ్ చేసినా సరే లైనింగ్ ఒరిజినల్ పీసు బరాబర్గానే కటింగ్ చేస్తానండి. కటింగ్ చేసిన తర్వాత కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు తక్కువ అంటూ రాదు. పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తే ఏ తక్కువ రాదండి. ఇంకా మనకి ఒరిజినల్ పీసే అంచులు అనేవి కొద్దిగా ఎక్కువ అవుతాయి, అవి ట్రిమ్ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసేసాం. తర్వాత 3వ నెంబర్ యోక్ ఉంది కదా, ఆ యోక్ కూడా తీసుకోండి. అది తీసుకున్నప్పుడు అదంతా కూడా ఒక సింగిల్ పీసే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఈ 3వ నెంబరు ఈ పీస్ని మనం ఫోల్డింగ్ మీదే మనం కటింగ్ చేసాం, అంటే సెంటర్లో ఫోల్డింగ్ ఉండేటట్టు. కాబట్టి ఇలా ఓపెన్ చేసామంటే మనకి ఇలా ఒకటే పీస్ అనేది వస్తుంది అనమాట. ఈ ఒక్క పీస్ కూడా మనం లైనింగ్ని ఫస్ట్ ఇలా పెట్టుకుని లైనింగ్ మీద బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకుని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఫస్ట్ లోపల వైపు అంచుని సెట్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూస్తారు కదా, మధ్యలో ఒక పిన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఏదో ఒక చివరి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మొత్తం అంచంతా కూడా ఈ పార్ట్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. కటింగ్ వీడియో చూడలేనట్టయితే కనుక నేను లింక్ ఇస్తానండి, తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా అందంగా ఉంటుందండి ఈ బ్లౌజు. మనకి కొద్దిగా కష్టపడ్డామంటే కనుక చాలా అందమైన మోడల్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం. చూసారుగా, స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా మిస్ కాకుండా మీకు నేను చూపిస్తాను. ఇది ఒకసారి చూసిన తర్వాత ట్రై చేయండి. నార్మల్ తక్కువ రేటు బ్లౌజ్ పీస్ మీద ట్రై చేయండి. వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ మీరు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా మనకి ఈ 3వ నెంబర్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు 1వ నెంబర్ ఇది మెడ పార్ట్ అనమాట, ఇది 2వ నెంబరు. ఈ 2వ నెంబర్ అన్నది చూసుకోండి ఇలా ఎటువైపుకి వస్తుంది ఏంటనేది. కింద రౌండ్ ఎక్కువ తిరిగినట్టు ఉన్నది కింద వైపుకి వస్తుంది, ఈ రౌండ్ తక్కువగా ఉన్నది ఈ ముందు పార్ట్కి జాయింట్ అవుతుంది అనమాట. ఇలా తీసుకుని ఇక్కడ ఇది జాయింట్ చేసేయాలి. సరేనండి, ఈ పార్ట్ని
ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకొని అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేస్తే కిందకు వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా మనం అన్ని డాట్స్ గట్రా అన్నీ కూడా మైనస్ చేసి కటింగ్ చేసాం కాబట్టి చూసారా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడికక్కడ మనకి సరిపోద్ది. మీరు ప్రతిదీ లెక్క ప్రకారంగా కటింగ్ చేశారు అంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా లాక్ చేస్తాను, పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. ఇది ఆటోమేటిక్గా మనకి షేప్ వచ్చే పార్ట్ ఇదేనమాట. చూసారా నీట్గా ఎంత షేప్ వచ్చేసిందో. మనకి ఎత్తి పెట్టినట్టుగా ఉండకూడదు, ఇలా సూదిగా ఉండకూడదు చెస్ట్ భాగం అని అనుకున్న వాళ్ళకి ఈ మోడల్ అనేది సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి షేప్కి షేప్ కూడా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ పార్ట్కి అయితే ప్యాడ్స్ యూజ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే కప్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ పద్ధతి ఏంటనేది ఒక బ్లౌజ్ చూసిన తర్వాత ఆ తర్వాత ప్యాడ్స్ అనేది కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను, సరేనండి. ఫస్ట్ ఒకసారి ఇలా ప్లెయిన్గానే స్టిచ్చింగ్ చేసుకోండి, ఇది కూడా షేప్ చాలా బాగుంటుంది. రెండో పార్ట్ కూడా ఇలా పట్టుకుని ఇలా జాయింట్ చేసేయండి. ఎక్కువ రౌండ్ తిరిగినట్టున్న పార్ట్ మాత్రం యోక్కి అటాచ్ అవుతుంది, తక్కువ రౌండ్ ఉన్నది ఇప్పుడు ఈ 1వ నెంబరు పార్ట్కి అటాచ్ అవుతుంది, సరేనండి. ఇలా నెమ్మదిగా కొద్దిగా పట్టుకుంటూ అంచులు రెండు కలుపుతూ ఒక పాదం ఖర్చు వెడల్పుని 1/4 ఇంచు మార్జిన్ వదిలేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు కటింగ్ చేసినప్పుడు కూడా నేను చూపించాను కదండి, 1/4 ఇంచు మార్జిన్ వదిలి ఎక్స్ట్రాగా మార్జిన్తో పాటు కటింగ్ చేసాం. చూసారు లైన్ కూడా కనిపిస్తుంది కదా, ఈ లైన్లోనే మనం ఇలా స్టిచ్ చేసుకుంటే చక్కగా సరిపోద్ది అనమాట. ఇలా రెండు వైపులా పార్ట్స్ కూడా మనం జాయింట్ చేసుకున్నాం. ఇలా గోరుతో ఇలా అన్నారనుకోండి మనకి షేప్ కూడా అందంగా కనిపిస్తాయి. చూసారా కప్పుల్లా ఎలా ఎంత బాగా లేస్తుందో, ఆటోమేటిక్గా షేప్ అనేది ఈ మోడల్లోనే వస్తుంది. చూసారా తర్వాత మనకి బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఈ ఫ్రంట్ పార్ట్ రెండే పీసులు మనం జాయిన్ చేసాం కదా, 1వ నెంబర్ 2వ నెంబరు, ఇవి ఇలాగా చూసారు నెక్ పాయింట్ తెలుస్తుంది కదా, ఈ నెక్ ఇలా ఉండేటట్టుగా షోల్డర్ జాయింట్ అనేది ఫస్ట్ మనం చేసేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత యోక్ అనేది తర్వాత మనం కింద 3వ పార్ట్ అనేది జాయింట్ చేసుకుంటాం. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా షోల్డర్ రెండు కలిపి నెక్ వైపు మాత్రం సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. మనకి చేతులు అతికించే వైపు ఎక్కడన్నా ఎగుడు దిగుడు వచ్చినా సరే అది ట్రిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. కరెక్ట్గా 1 ఇంచ్ మార్జిన్ చూసుకుని ఇలాగ స్టిచ్చింగ్ చేసేయండి. షోల్డర్ ఎప్పుడైతే సన్నంగా వస్తో అప్పుడు డౌన్ అనేది తీయకూడదు, స్ట్రైట్గానే స్టిచ్ చేయాలి. డౌన్ తీస్తే కనుక అది చిన్న పార్ట్ కాబట్టి మనకి సూదిలాగా ఒకవైపు లేచినట్టు అనిపిస్తుంది, కాబట్టి స్ట్రైట్గానే స్టిచ్చింగ్ చేయాలి. దాని తర్వాత చూసారు కదా ఇక్కడ హ్యాండ్స్ అతికించే దగ్గర నాకు కొద్దిగా ఎక్కువగా చిన్న పీస్ అన్నది ఇలా వచ్చింది, దీన్ని ఇలా ట్రిమ్ చేసి ఇక్కడ చిన్నది ఇంతవరకు మాత్రమే ఇలా ట్రిమ్ చేసి తీసుకోవాలి, అంతే తప్ప మరీ షేప్ వరకు వెళ్ళకూడదు, సరేనండి. ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా కొద్దిగా చిన్నది పెరిగింది, ఇలా ఇక్కడి నుంచి ఇలా తీసి ట్రిమ్ చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ నేను 1 ఇంచు వెడల్పుని క్రాస్ ముక్కల్ని నేను ఇలా టిష్యూ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకున్నాను అండి. మొత్తం నెక్ అంతా కూడా నడుము దగ్గర హ్యాండ్స్కి ఎన్నైతే కావాలో అంతా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఫస్ట్ రెడీ చేసేసుకోవాలి. చాలా క్లాసెస్లో నేను చూపించానండి. ఇలా ఒకవైపు అంచుకి థ్రెడ్ అనేది ఇలా పెట్టి సింగిల్ ఫుట్తోని ఈ థ్రెడ్ పైపింగ్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా నేను మొత్తం అంతా స్టిచ్ చేసేస్తానండి, ఎంత అయితే అవసరం ఉంటుందో అంతా స్టిచ్ చేసేస్తాను. మొత్తం అంతా చూపించాను అంటే కనుక ఇంకా వీడియో చాలా లెందీ అయిపోద్ది. ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. చూసారా థ్రెడ్ పైపింగ్ది ఒకవైపు అంచు వైపు ఇలా పెట్టి ఒకవైపు అంచు ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా థ్రెడ్ పైప్ని రెడీ చేసుకోవాలి. ఇంక ఇదే పైపింగ్ని మొత్తం మనకి ఎంత అయితే అవసరం అనుకుంటామో అంతా కూడా పొడవు ఒకేసారి రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకుంటే కనుక ఈ క్లాత్ అంతా మీకు ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఒకవైపు మెడ వైపు నుంచి స్టార్ట్ చేసి చూసారా కింద ఇలా మనకి ఎక్కడైతే క్లాత్ పై మడిచేమో అది ఇలా కిందకు ఉండేటట్టు ఇలా పెట్టి మెడ దగ్గరే కాకుండా కింద నుంచి చూసారా 2వ నెంబరు పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఇలా మొత్తం మెడ అంతా కూడా ఇలా ఒక 1/4 ఇంచ్ మార్జిన్ వదులుతూ థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా పెట్టుకుంటూ మనకి సింగిల్ ఫుట్తోని చక్కగా పైపింగ్ పక్కనే కుట్టు పడేటట్టుగా చూసుకోండి. చూసారా ఇలా మనం ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసాను చూసారా, ఆ ఫోల్డింగ్ అనేది బ్లౌజ్ వైపుకి తిరిగి ఉండాలి. ఫోల్డింగ్ లేనిది మనకి పై వైపుకి కనిపించేటట్టుగా పట్టుకుని పైపింగ్ని ఒక 1/4 ఇంచ్ మార్జిన్ క్లాత్ వదులుతూ ఇలా పెట్టుకుంటూ నీట్గా మనకి ఎలా అయితే నెక్ షేప్ ఉన్నదో అదే షేప్లోని ఇలా అరేంజ్ చేసుకుంటూ మనకి పైపింగ్ అంచు అంటే సింగిల్ ఫుట్తోని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారా రౌండ్ కూడా చక్కగా తిరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనము ఈ ముక్కల్ని క్రాస్గా కటింగ్ చేసుకుంటాం కాబట్టి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సరేనండి, చూసారా ఈ రకంగా ఇలా థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకోవాలి. మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వరకు కూడా మొత్తం ఈ పైపింగ్ అన్నది ఇలాగే వేసుకోవాలి.
చూసారా ఇలా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోండి. పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా సింగిల్ ఫుట్తో వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనండి. వీడియోస్ మాత్రం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మోడల్స్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మోడల్స్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ ఇన్విజిబుల్ పైపింగ్తో పాటు ఎంతో డిఫికల్ట్ అయిన మోడల్స్ కూడా చాలా ఫినిషింగ్తో చూపించాను. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అన్నీ కూడా మీకు ఒకదాని తర్వాత ఒకటే దొరుకుతాయి. క్లాసెస్ కావాలంటే క్లాసెస్ కూడా మీకు మన ఛానల్లో ఉంటాయి. సరేనండి. ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా వచ్చిన తర్వాత పైపింగ్ క్లాత్ని ఇలా కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పి చూస్తున్నారా, మనం ఎక్కడైనా మెడ ముక్కలని స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ రకంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఖర్చు ఉంటుంది కదా, ఖర్చులోకి ఈ మిగతా పైపింగ్ అంచుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేస్తే కనుక మనకి చేతికుట్లు వేసుకోవాల్సిన పని లేకుండా చక్కగా ఫినిషింగ్గా వచ్చేస్తుంది. ఇంత నెక్ మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు దీనికి చేతికుట్లు వాడాల్సిన అవసరం లేదండి. ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా స్టిచ్ వేసేస్తే పైపింగ్ రైట్ సైడ్ వైపు టాప్ స్టిచ్లా కనిపిస్తుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సరేనండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనం పైపింగ్ అతికించిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు లోపలికి ఇలాగ ఈ అంచుని ఫోల్డ్ చేస్తూ ఆ ఖర్చుని ఇలా తిప్పారు అంటే నీట్గా ఆటోమేటిక్గా మనకి ఒక పాదం ఖర్చు వెడల్పుని వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం మొత్తం క్లాత్ అంతా కూడా మొత్తం మెడ అంతా కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుని రాంగ్ సైడ్ వైపుకి చూసారా నెక్ని ఇలా అంచును ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎంత ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేస్తే ఏ మోడల్ బ్లౌజ్ అన్నా సరే ఆటోమేటిక్గా అంత లుక్ వచ్చేస్తుంది. మనకి ఓపిక ఉండాలి, మన చేతిలో ఫినిషింగ్ ఉండాలి. మన వర్క్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అనమాట వీళ్ళకి ఫినిషింగ్ ఉందా లేదా అన్నది. సరేనండి. అలా మన వర్క్ని నేర్చుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి బాగోలేదనుకోండి, ఈ కుట్లు విప్పేసి మళ్ళీ స్టిచ్ చేయండి. ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంది. ఒకసారి 2 సార్లు మనకి కొద్దిగా ఫినిషింగ్ తక్కువ వచ్చినా మూడోసారి మాత్రం కంపల్సరిగా రావాలి. సరేనండి. అలా వచ్చేంత వరకు కూడా మీరు ట్రై చేసి స్టిచ్చింగ్ మాత్రం వదలొద్దండి. ఎక్కడైనా పైపింగ్ సరిగా రాకపోతే అక్కడ మళ్ళీ విప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకోండి. అంతే తప్ప మనకు రాదు అని చెప్పేసి వదలొద్దు. పైపింగ్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో థ్రెడ్ పైపింగ్ గట అప్పుడే అన్ని మోడల్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాగ మొత్తం అంతా కూడా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అంతవరకు కూడా ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేస్తూ మొత్తం బ్లౌజ్ అంతా కూడా నెక్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మెడ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే చేతికుట్లు వేసుకునే పని లేకుండా నీట్గా మనకి మెడ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, ఈ రకంగా మొత్తం నెక్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేసాను. పైపింగ్ రైట్ సైడ్ వైపు తిప్పుతాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారా. పైపింగ్ అనేది ఇలా ఎక్కడా కూడా మీకు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఒకే లెవెల్లోకి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలాగ కింద నుంచి అంచులు ఇలా కలిపితే ఒక దగ్గర మనకి ఇలా చూసారా పైపింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత ఫినిషింగ్గా వచ్చిందో కదా. ఇప్పుడు మనకి ఇలా నడుం దగ్గర కూడా ఇలా బ్యాక్ పార్ట్ నడుం దగ్గర కూడా ఇదే రకంగా మనం పైపింగ్ని వేసేసుకోవాలి. కరెక్ట్గా ఇలా మనకి పైపింగ్ అనేది ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం నడుమంతా ఎంత ఉందో అంతా కూడా ఒకసారి స్టిచ్చింగ్ చేసేసుకోండి. డాట్స్ వేసిన తర్వాత అయితే కనుక పైపింగ్ వేసేటప్పుడు అంత ఫినిషింగ్ ఉండదని చెప్పేసి ఫస్ట్లోనే నేను పైపింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ అంచుకి మొత్తం నడుమంతా కూడా ఇలా పైపింగ్ వేసుకుని మిగతా పైపింగ్ క్లాత్ని ఇలా కటింగ్ చేసేయండి. చేసిన తర్వాత ఇది కూడా అంతే రాంగ్ సైడ్ ఇలా తిప్పుకుని రాంగ్ సైడ్ వైపు మనకి ఇప్పుడు వరకు కుట్టుకున్న ఖర్చు ఉంది కదా, ఖర్చు వరకు ఇలా ఈ అంచుని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ అంచు వారంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది ఫోల్డింగ్ అన్నది కూడా ఒకే లెవెల్లోకి ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకుంటే బయట వైపు టాప్ స్టిచ్ కూడా మీకు చాలా నీట్గా ఫినిషింగ్గా వస్తుంది. సరేనండి. ఇలా నడుం దగ్గర కూడా మనం పైపింగ్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా నీట్గా చేసుకోండి. నీట్గా చేసుకుని అంచులు ఎక్కడ కూడా బయటకు రాకుండా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ రకంగా మొత్తం నడువంతా లాస్ట్ వరకు వేసేసాను. చూసారా చక్కగా ఎంత అందంగా వస్తుందో పైపింగ్ అనేది. ఇలా మీరు ప్రతిదీ కూడా డిజైనర్ బ్లౌజులకి ఇలా పైపింగ్లు వేసుకుంటే అందంగా ఉంటుంది. ఇలా చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనకి డాట్ అనేది వేసుకోవాలి. డాట్ వేసుకోవడం కోసం ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి షోల్డర్కి మధ్యలోకి వేసుకోవడానికి ఇక్కడ షోల్డర్ అనేది చాలా వెడల్పుగా పెట్టుకున్నాం కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచీల వరకు ఒక లైన్ గీయండి. అలాగే అటువైపు కూడా ఒక మార్కింగ్ చేయండి. ఆ 4 ఇంచీల దగ్గర ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ దగ్గర ఇలా పట్టుకుని కింద నడుము అంచులు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఇక్కడి నుంచి మనం ఇలా ఒక 1 ఇంచ్ మార్జిన్ తీసుకుని పొడవు వచ్చేసి కనీసం ఒక 3.5 ఇంచీలన్నా ఉండేటట్టుగా చూసుకుని ఇలాగా డాట్ అనేది వేసుకోండి.
ఇక్కడ నుంచి చూసారు కదా 3.5 లేదా 4 ఇంచుల వరకు కూడా డాట్ పొడవు అన్నది ఉంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి లాక్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇటువైపు డాట్ కూడా సేమ్ అదే రకంగా 6 ఇంచు మార్జిన్ తీసుకుని 3.5 ఇంచుల పొడవుని ఇటువైపు డాట్ కూడా స్టిచ్చింగ్ సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం డాట్స్ వేసుకుంటామో అదే రకంగా డాట్స్ అనేది వేసేసుకోండి. సరేనండి. ఇక్కడ మళ్ళీ చక్కగా ఇలా లాక్ చేసుకోండి పైపింగ్ దగ్గర. తర్వాత ఇక్కడికి వచ్చేటట్టుకి లాక్ చేసి తీసేయండి. ఇలా మళ్ళీ డాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అన్నది మనకి హుక్కులు తాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి ఇలా చక్కగా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెడ అన్నది పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇలా కొలుచుకొని సెంటర్ పాయింట్ ఏదో వచ్చిన దగ్గర చక్కగా ఇలా ఇప్పుడు కటింగ్ చేయండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి నెక్కి సపరేట్గా పైపింగ్ వేయాల్సిన అవసరం లేకుండా నడుము దగ్గర కానీ నెక్ కానీ రౌండ్గా ఒకే ఫినిషింగ్లోని మనకి పైపింగ్ అన్నది అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హుక్కులు తాళ్ళు అన్నది వేసుకుందాం. ఇటువైపు నేను తాళ్ళు వేస్తున్నానండి. హుక్స్ బెల్ట్ వేస్తాను. హుక్స్ బెల్ట్ కోసం అని చెప్పేసి లైనింగ్ క్లాత్ని 2 ఇంచులు వెడల్పుని తీసుకున్నాను. అదే ఐ బెల్ట్ కోసం అని చెప్పేసి ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచీలు. హుక్ బెల్ట్ ఏమో ఫోల్డింగ్తో పాటు 1 ఇంచు, ఇదేమో ఫోల్డింగ్తో పాటు 2 ఇంచీలు. సరేనండి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలా ఓపెన్ ఉన్న అంచుల దగ్గర నుంచి ఇలా రైట్ సైడ్ వైపు పెట్టి 1 ఇంచ్ అన్నది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయాలి. మిగిలింది 1 ఇంచు ఎక్కువగా మెడ దగ్గర ఉంచుకొని మిగతా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే ఆటోమేటిక్గా 2 అంచులు కూడా ఫినిషింగ్ వస్తుంది. హుక్స్ బెల్ట్లు కూడా అయిపోతాయి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ని లోపల వైపుకి తిప్పేసి అంచు అంటే ఒక కుట్టు ఇలా వేసేసుకుంటే సరిపోద్ది. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్ మీద కాకుండా పైపింగ్ పక్క కింద నుంచి ఆటోమేటిక్గా ఫోల్డింగ్ కూడా అక్కడికే వస్తుంది. ఇలా అడ్డుగా స్టిచ్ చేసి ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ మీద నుంచి చూసారా ఎంత ఈజీగా మనం హుక్స్ బెల్ట్లో ఐ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంతే తప్ప మనం కటింగ్ చేసేటప్పుడే దీన్ని సపరేట్ చేసేసాము అంటే కనుక జాయింట్ చేసుకోవడానికి, లైనింగ్లు అతికించుకోవడానికి, పైపింగ్ వేసుకోవడానికి సపరేట్ పార్ట్స్ అయిపోయి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, పని ఎక్కువగా ఉంటుంది. అదే ఇలా కంటిన్యూగా అయితే కనుక ఫటాఫట్ పని అయిపోద్ది అనమాట. సరేనండి. మీకు నేను బ్యూటిక్ స్టైల్లోని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసారా మనకి ఒరిజినల్ పీస్ని 2 ఇంచీలు వెడల్పుని మనం కటింగ్ చేస్తాం కదా, అంచుల్ని ఇలా స్టిచ్ చేసాం. కింద వైపుని పెట్టి ఇలా పై వైపుకి ఇలా 1 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి తర్వాత కిందనున్న క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇలా ఓపెన్ చేసేటప్పటికి ఈ క్లాత్ అనేది మనకి రైట్ సైడ్ వైపుకి వస్తుంది. హుక్స్లు తాళ్ళు ఎలా వేసుకుంటామో అదే రకంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ని ఇప్పుడు వరకు కుట్టిన కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా అడ్డుగా స్టార్ట్ చేసుకుని ఈ ఫోల్డింగ్ మీద నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు నడుము దగ్గర అడ్డుగా స్టిచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేస్తే మీకు నీట్గా మీకు ఐ బెల్ట్ అనేది రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్తో వచ్చిందో. దీని మీద మళ్ళీ హుక్ బెల్ట్ పెట్టి చూసుకోండి, 2 ఒకే సైజులోకి ఉన్నాయా లేవా. చూస్తున్నారు కదా ఎక్కడా కూడా మీకు పైపింగ్ కానీ ఏది డిస్టర్బ్ కాకుండా హుక్స్ బెల్ట్లో ఐ బెల్ట్లో అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఇలా ఈ 2 అంచుల్ని కలిపి పట్టుకుంటే ఎంతవరకు స్ట్రైట్గా కలుస్తుందో చూడండి. ఇలా నేను పక్కన పెట్టిన తర్వాత కింద నుంచి పార్ట్స్ అనేవి నేను ఇలా పక్కన పెడితే నాకు ఇంతవరకు స్ట్రైట్గా కలుస్తున్నాయి. చూడండి ఇలా ఇంతవరకుని. ఇది ఎన్ని ఇంచీలు ఉన్నదనేది ఒకసారి చూసుకోండి. దానికన్నా 1 ఇంచు 2 ఇంచులు ఎక్కువగానే మిగతా క్లాత్ అనేది మనం తీసుకోవాలి. 3.5 ఇంచులు ఉంది, 4.5-5 ఇంచుల వరకు కూడా మనకి కొద్దిగా ఒక క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అది ఏంటంటే కనుక రైట్ సైడ్ మనకి ఒరిజినల్ క్లాత్ 2 ఇంచుల వెడల్పుని 6 ఇంచుల పొడవు తీసుకున్నాను. అదే రకంగా లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను. లైనింగ్ పీసు ఒరిజినల్ పీస్కి రైట్ సైడ్ వైపు పెట్టుకుని ఈ పొడవుగా ఉన్న అంచుల దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి ఒకవైపు మాత్రం ఇలా అడ్డుగా ఉన్న అంచుని స్టిచ్ చేసి మళ్ళీ ఇటువైపు ఈ పొడవుగా ఉన్న అంచుని 3 అంచులు స్టిచ్ చేసి 1 అంచు వదిలేయాలి. ఇప్పుడు ఇందులోంచి మళ్ళీ మనం ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటే 3 వైపులు మనకి ఇంటర్నల్గా చక్కగా మనకి కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఈ 2 ఫ్రంట్ పార్ట్లని కూడా మనం జాయింట్ చేయాలన్నమాట. మనకి హుక్స్లు అనేవి బ్యాక్ పార్ట్ వచ్చాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అన్నది మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తారు కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కానీ ఇలా స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత ఎక్కడి వరకు అయితే మనకి చక్కగా ఇలా కలుస్తున్నాయో చూసుకుని అక్కడికి చాక్తోని 2 వైపులా కూడా ఒకే మార్కింగ్ అన్నది
పెట్టుకోండి. చూసారు ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టండి. ఇక్కడ వరకు కూడా కలుస్తుంది కదా, కలిసినంత వరకు ఇలా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇవి తీసుకుని ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టుకుని ఇలా చక్కగా సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకుని పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. మనకి పై వైపు ఏమో ఈ ఒరిజినల్ పీస్ కనిపిస్తుంది, అదే వెనక వైపు ఏమో లైనింగ్ పీస్ కనిపిస్తుంది అనమాట. మనకి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సేమ్ 2 మార్కులు కలిసేటట్టుగా ఒకదాని పక్కన ఒకటి ఇది ఇలా పెట్టి ఇక్కడ ఇలాగ ఒక కుట్టు కుట్టేయండి అడ్డుగాని. ఆ తర్వాత ఈ పైపింగ్ పక్కనే పైపింగ్ పెట్టి పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు అనేది ఇలా కుట్టేస్తే 2 పార్ట్స్ కూడా ఇప్పుడు మనం తయారు చేసిన పీస్ మీదకి జాయింట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా కటింగ్ చేసేయండి. సరేనండి, చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత అందంగా రెడీ అయిందో. ఇప్పుడు మనకి ఈ యోక్ పార్ట్ ఉంది కదా, దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ 3వ నెంబరు, ఈ 3వ నెంబర్ కూడా మనకి కిందది నడుం భాగం. ఈ నడుం భాగంకి ఈ బ్యాక్ సైడ్ చూపించినట్టుగా పైపింగ్ అనేది నేను వేసేసుకున్నాను. సరేనండి, పైపింగ్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇలా సెంటర్కి ఈ వీ షేప్లా ఉంది కదా, ఇది వచ్చేటట్టుగా ఇక్కడికి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత చక్కగా చూసారా ఇలా పట్టుకుని ఇలా చూసుకోండి ఒకసారి సరిపోతుందా లేదా అన్నది. ఇక్కడ నుంచి ఇలా రివర్స్ చేసుకుని రైట్ సైడ్ ఒకవైపు ఉండేటట్టు ఇలా పెట్టుకున్నారనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సెంటర్లోని కరెక్ట్గా ఒక పిన్ అనేది ఇలా పెట్టేసుకోండి. సెంటర్లో ఒక పిన్ పెట్టుకుని సగం నుంచి స్టార్ట్ చేయండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ని ఇలాగ సగం నుంచి ఇలా చక్కగా 2 అంచుల్ని కలుపుతూ ఏది కూడా లాగు పెట్టకుండా ఫ్రీగా ఇలా 2 అంచుల్ని కలుపుతూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఆటోమేటిక్గా మనకి ఈ యోక్ అనేది మనకి సరిపోద్ది. ఇక్కడి నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం రౌండ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. బాగా రౌండ్ తిరిగిన దగ్గర ఒకవేళ మీకు ఇలా షేప్ అనేది తిరగకపోతే కనుక ఒక సూదికి మనకి క్లాత్ లోపల ఉండగా పాదాన్ని ఒకసారి పైకి ఎత్తి కిందకి దించేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ రౌండ్ అనేది తిరుగుతుంది. చూసారా, ఇటువైపు మాత్రం చక్కగా మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ ఎక్కడ అవ్వలేదండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి ఇటువైపు కూడా చూద్దాం. ఇటువైపు స్టిచ్చింగ్ చేయడానికి మనం రివర్స్ చేసేసి స్టిచ్చింగ్ చేద్దాం. ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేయాలి కదా, ఇప్పుడు ఇలా తిప్పుదాం. ఇలా తిప్పేటప్పటికి యోక్ అనేది మనకి కిందకి వెళ్ళింది, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంచులను కూడా అందంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్ మాత్రం పర్ఫెక్ట్గా సెంటర్గా ఉండేటట్టు చూసుకోండి. సైడ్కి వచ్చేటప్పటికి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక అప్పుడు మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇలా చక్కగా రౌండ్ తిరగకపోతే కనుక ఇలా పాదాన్ని కొద్దిగా పైకి ఎత్తితే ఆటోమేటిక్గా చూసారా, ఇలా పాదాన్ని కొద్దిగా ఇలా పైకి ఎత్తండి. ఎత్తారంటే ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది అనమాట. ఈ రకంగా అంచు కలుపుతూ ఎక్కడ ఏది కూడా లాగ పెట్టకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే చూసారు కదా, ఇలా కొద్ది నాకు ఎక్కువగానే వచ్చేటట్టు ఉంది, రానివ్వండి, ఏం కాదు. అప్పుడప్పుడు మనకి కటింగ్ చేసి ఇలాంటి పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు అక్కడక్కడ హెచ్చు తగ్గులు వస్తాయి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసారా, ఇలా ఇక్కడ నుంచి ఇలా ఈజీగా పట్టుకోండి. ఇలా ఈజీగా ఇలా 2 అంచులని కలిపి పట్టుకుంటూ, ఎందుకంటే ఇది కింద పార్ట్ దగ్గర నుంచి సైడ్ నుంచి మళ్ళీ పైకి రౌండ్ తిరిగి వెళ్ళింది. ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ రకంగా మొత్తం సగం నుంచి అటువైపుకి స్టిచ్ చేసాం, సగం నుంచి ఇటువైపుకి మనం స్టిచ్చింగ్ చేసాం. ఇది చూసారు కదా, ఇలాగా. ఇక్కడ చంక భాగం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, నాకు ఈ అటువైపు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇటువైపుకి వచ్చేటప్పటికి కొద్దిగా ఇలాగ మనం ఎక్కువైన భాగానికి ఇలాగ 2 చంక భాగాలని ఇలా పట్టుకుని చూసుకున్నాము అంటే ఎక్కువైంది, ఎక్స్ట్రాగానే ఉంది అంటే అక్కడ క్లాత్ మనకి ఎక్స్ట్రాగానే ఉంది, తక్కువ అవ్వలేదు. చూసారా, కాబట్టి చక్కగా ఇలాగ పట్టుకుని ఇక్కడికి ఇలాగ ట్రిమ్ చేసేయండి. షేప్ ఎలాగైతే చంక బాగా ఉంటుందో అలా ట్రిమ్ చేసేయండి. ఆటోమేటిక్గా మనకి సరిపోద్ది అనమాట. ఇక్కడ మళ్ళీ చూసారా, చక్కగా ఈ రకంగా మనకి మొత్తం 3 పార్ట్లు కూడా మనకి జాయింట్ అయిపోయినాయి. హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఇంటర్నల్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇలాగ మనకి సైడ్ ముక్క అంటే మనకి క్రాస్ ముక్కల్ని తీసుకుని ఇలా సెంటర్లోకి ఇలా పెట్టి 1 ఇంచు వెడల్పుని క్లాత్ తీసుకుని ఇలా సెంటర్లోకి పైపింగ్ పెట్టి ఇలా పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. బయటికి కనిపించేటట్టుగా అంచు కనిపించేటట్టుగా అయితే అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే ఇన్విజిబుల్ అయితే కనుక ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది మార్జిన్ వదిలి మిగతా క్లాత్ని ఇలా కటింగ్ చేసేసి ట్రిమ్ చేసేసి తీసేసుకోండి. కరెక్ట్గా మనకి 1/4 ఇంచ్ అనేది మనకి మార్జిన్ వదిలి ఖర్చులు ఉంటే సరిపోద్ది అనమాట. ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అంచులు అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ కటింగ్లోనే ఒక ముక్క వచ్చింది, అది నేను జాయింట్ చేసేసానండి. మామూలుగా హ్యాండ్స్ జాయింట్ అనేది
మనకి మొక్కలు తక్కువైనాయి. నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే స్టిచ్ చేసుకుంటాం అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. సరేనండి, కింద అంచులు మాత్రం రెండు కూడా బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టి ఇలా ఒక కరెక్ట్గా సెంటర్లో కొద్దిగా పిన్ని పెట్టి పైపింగ్ అన్నది అండ్ హ్యాండ్ వైపుకు ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని అంచులు రెండు సమానంగా, అంటే 3 అంచులు ఒరిజినల్ పీస్ది, లైనింగ్ది, అలాగే మనకి పైపింగ్ అంచులు కూడా ఉండేటట్టుగా ఈ రకంగా ఇలా పెట్టి పైపింగ్ పక్క నుంచి ఇలాగ స్టిచ్చింగ్ చేసేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ మనకి రైట్ సైడ్ వైపు ఉంది కాబట్టి తర్వాత రాంగ్ సైడ్ వైపు తీసుకుంటే మనకి ఈ పైపింగ్ అన్నది ఇన్విజిబుల్గా ఉండిపోద్ది. అదే రకంగా మనకి ఇలా చూసారు, ఇలా ఈ రకంగా రివర్స్లోకి తిప్పేసుకుంటే చూసారు కదా, ఇన్విజిబుల్గా మనకి పైపింగ్ వచ్చింది. అంటే అంచు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయిందనమాట. పైనుంచి ఒకటి టాప్ స్టిచ్ అన్నది పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా ఎప్పుడు మనం హ్యాండ్ ఎలా అయితే రెడీ చేసుకుంటాం అలా అంచులన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసుకుని 2 హ్యాండ్స్ని రెడీ చేసుకోండి. నేనైతే 2 హ్యాండ్స్ని రెడీ చేస్తానండి. ఇలా సెంటర్ పాయింట్ అనేవి రైట్ సైడ్లన్నీ లోపల వైపు ఉండేటట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు తీసుకునేటప్పుడు ఇటువైపు ఒక 2 ఇంచీలకి అటువైపు ఒక 2 ఇంచీలు ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది ఒక 1 ఇంచ్ డౌన్ చేసి షేప్ తీసేసుకోవడమే. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం షేప్ తీసుకుని బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవాలి. సరేనండి, ఇంత మోడల్స్ చూస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు బ్లౌజ్ వచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ హ్యాండ్ జాయింట్ కూడా ఒకవేళ రాలేని వాళ్ళైతే కనుక లింకులు ఇస్తాను. హ్యాండ్ జాయింట్లు కూడా ఎలా చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడండి. ఈ రకంగా లోతు తీసేసుకుని ఇక్కడ ఒక కట్ పెట్టుకుని మళ్ళీ ఒకవేళ కటింగ్ చేస్తాం కదా, ఇది ఒక్కసారి కలిపి అంచుల్ని స్టిచ్ చేసేయండి. ఆ తర్వాత బాడీకి అటాచ్ చేసేసుకోండి. బాడీకి అటాచ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి. ఒకవేళ మీకు డౌట్ వస్తుంది, ఇన్ని మొక్కలు అతికించాం కదా మనకి హ్యాండ్ సరిపోయిందా లేదా అన్నది. ఈ సెంటర్ దగ్గర నుంచి ఇలా చూసారా, ఇక్కడ నుంచి 2 అంచులు కలిపి ఇలా ఇంతవరకు వస్తే ఇటువైపు సరిపోయిందా, ఇంకా హ్యాండే కొద్దిగా ఎక్కువగా ఉంది. మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగ ఫ్రంట్ వైపుకి ఇలా కొలిస్తే చూసారు కదా, హ్యాండే ఎక్కువగా ఉంది తప్ప మనకి తక్కువ అనేది హ్యాండ్ పీస్ రాలేదు. ఇప్పుడు ఈ రకంగా 2 వైపులా కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేయండి. 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబర్ చూసారా, పార్ట్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి. చక్కగా మనం జాయింట్ అనేది అయిపోయినాయి, మొత్తం పార్ట్స్ అన్ని జాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుందాం. నడుము వచ్చేసి 32 ఇంచీలు ఈ బ్లౌజ్కి, 32లోని సగం 16 ఇంచీలు. ఈ చివరి నుంచి 16 ఇంచీలు ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఎక్కడికి ఉందో చూసుకోండి. ఇక్కడ ఒక మార్క్ పెడదాం. ఇక్కడ నుంచి మనకి క్లాత్ ఎంత మిగిలింది అన్నది ఇలాగ చూడండి. క్లాత్ వచ్చేసి మనకి ఒక 2.5 ఇంచీలు మాత్రమే మిగిలింది. అంటే 1.5 ఇంచు మనకి ఖర్చులు అనేవి ఇటువైపుకి మిగిలాయి. ఇటువైపు 1.5, ఇటువైపు 1.5కి ఇలా మార్కింగ్ పెట్టండి. మన నడుములో సగ భాగం తీసుకుని ఫ్రంట్ వైపు పెట్టుకుని మిగిలిన క్లాత్ని అటు ఇటు పంచేయండి. ఆ తర్వాత 16లోని మళ్ళీ సగం 8 ఇంచీలు, అంటే 4వ వంతు తీసుకున్నమాట. అది హుక్ బెల్ట్ దగ్గర నుంచి 8 ఇంచీలకి మార్కింగ్ పెట్టాము. అదే రకంగా ఇటువైపు కూడా ఐ బెల్ట్ నుంచి కూడా 8 ఇంచీలకి ఇక్కడ ఇలా మార్కింగ్ అన్నది ఇలా పెట్టేసుకున్నాం. సరిపోయిందండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా పట్టుకోండి. ఇలా హ్యాండ్ అంచులు 2 ఇలా కలిపి పట్టుకొని మనం ఎన్ని ఇంచులు మనకి లూజ్ అనుకున్నామో ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం ఫిట్టింగ్ చేసుకుంటామో అదే రకంగా చేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచులకి మనం మార్కింగ్ పెడదాం. ఆ తర్వాత చంక భాగం దగ్గర నుంచి మనం ఖర్చులకని చెప్పేసి 2 ఇంచులు ఖర్చులకు పెట్టాం. ఈ 2 ఇంచుల ఖర్చులు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఒక లైన్ అన్నది ఇలా కలిపేయండి. మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఇక్కడి నుంచి ఫోల్డింగ్ జరిగింది. నేను మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇంచీ టేప్ పట్టుకుని ఇలా స్టిచ్ లైన్ గీసేయండి. తర్వాత మనం మార్కింగ్ చేసిన నడుము మార్కింగ్కి చంక భాగం దగ్గర నుంచి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంచులు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా పైపింగ్ కన్నా కొద్ది ముందుకి స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి లాక్ చేస్తే బాగా వస్తుంది ఈ రకంగా. తర్వాత ఇదే లైన్ మీద మనం 2 చంక కుట్లు ఒకదాని మీదకి ఒకటికి వచ్చేటట్టుగా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వరకు మాత్రం చంక కుట్లు 2 కలిసేటట్టుగా చక్కగా ఇలా పట్టుకున్నారు అంటే కనుక మనకి ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. ఇక్కడ ఇలా మనకి ఇంతవరకు కుట్టు అయిపోయిన తర్వాత నడుము దగ్గర ఉన్న అంచులు 2 ఇలా కలిపి పట్టుకోండి. ఇలా కలిపి పట్టుకుంటే నాకు బ్యాక్ పార్ట్ ఇది చూసారా, ఫ్రంట్ పార్ట్ అనేది కొద్దిగా లూజ్గా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీసేసి ఈ కింద నుంచి స్టార్ట్ చేయండి.
ఇది చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ మార్కింగ్లు కనిపించట్లేదు. ఇక్కడికి నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. కలిపేసిన తర్వాత హ్యాండ్ మార్కింగ్ దగ్గరికి ఇది చూసారు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ట్ చేస్తాం కదా, కుట్టు ఉన్నది చంక భాగం వరకు. ఇలా ఈ కుట్టు దగ్గరికి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీకు కింద పార్ట్లోనే ఎక్కడైనా ఎగుడు దిగుడు అనిపించినప్పుడు చిన్నది మనం ఇటువైపు నుంచి రివర్స్లో మళ్ళీ అంటే నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఏదైనా సరే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కూడా తెలియాలి. ఇప్పుడు చూసారా, ఇలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనకి రివర్స్లో కుట్టుకున్నామంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా లాక్ చేసి తీసేస్తున్నాను. మీకు ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా ముడతలు అనేది పడదు. ఇలా తిప్పి చూపిస్తాను చూడండి, చూసారా ఎక్కడ కూడా ముడతలు పడలేదు, నీట్గా కుట్టు అనేది వచ్చేసింది. ఒక్కొక్కసారి అలా మనకి ఇటువైపు నుంచి కుడితే అలా అనిపిస్తుంది, మళ్ళీ రివర్స్లో కుట్టామంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. తర్వాత 2 కుట్లు అనేవి ఎక్స్ట్రా మార్జిన్ అనేవి వేసుకుని తర్వాత అంచులు మడిచి కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోండి, లేదనుకుంటే అలాగా వదిలేయచ్చు. సరేనండి, ఇలాగ మనము ఫినిషింగ్ మొత్తం రెండో వైపు కూడా మనం ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక రోజు నేను చేసే క్లాసెస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎక్కడ కూడా క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఇలా ఫిట్టింగ్ చేస్తాం కదా, రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేస్తాను చూడండి. ఫైనల్గా ఎంత ముద్దుగా ఎంత అందంగా నెక్ వచ్చి చూసారా, పైపింగ్ వర్క్తో పాటు మనకి ఫినిషింగ్గా ఎలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అంతా ఎలా వచ్చిందండి, ఇలా వచ్చి షేప్ అయితే మాత్రం సూపర్ వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 1కి 2 సార్లు కటింగ్ చూడండి. స్టిచ్చింగ్ కూడా ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని వెనక్కి రివైండ్ చేసి ఒకసారి చూడండి, మీకు వచ్చేస్తుందండి. ఏమీ భయపడొద్దు, చక్కగా మా బిగినర్స్ అన్నా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా చూసారా ఎంత అందంగా నీట్గా పైపింగ్ వర్క్తోని ఫుల్గా ఫినిషింగ్గా వచ్చింది. ఇలా మీరు ట్రై చేసి ఒకసారి చూడండి. ఈ బ్లౌజ్ కనుక మీకు వచ్చింది అంటే కనుక మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని వదిలేస్తారు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.